గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. హ్యాపీ బర్త్డే సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ ఆఫీస్ క్లబ్ గా పనిచేస్తున్నా. నేనే కదా ఎండి. మీకెందుకు సార్ ఆ డౌట్? మర్చిపోయావనని. కమ్ ఆన్ డార్లింగ్, అందరూ వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. హ్యాపీ బర్త్డే సార్. బావా నువ్వు సార్ అంటున్నావు ఏంటి? నేను ఇప్పుడు మీ పియ్యాను కదా, ఇంత మందిలో వరుసలు పెట్టి పిలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. రండి అల్లుడు గారు. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి మీరు చేసేది? ముందు మా డాడీకి పెట్టండి. హలో మై సన్, హ్యాపీ బర్త్డే టు యూ. నాన్న నీకు అసలు తెలుగే సరిగ్గా రాదు. ఎంత ఇంగ్లీష్ ఎప్పుడు డెవలప్ చేసావు? డోంట్ బి సిల్లీ. నౌ యు ఆర్ టాకింగ్ టు రిటైర్డ్ డిఎస్పీ, యు నో. అమ్మేది? ఓ పారు, అదిగో మిస్సెస్ మల్హోత్రాతో మాట్లాడుతుంది. హాయ్. హాయ్. హ్యాపీ బర్త్డే. అమ్మ ఇప్పుడు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకో. హే, ఇలా రా. ఏమిటి నువ్వు కూడా తాగుతున్నావు? ఇది షాంపైనే. షాంపూనో షీకాయో ఏదో నేను 2 పెగిలేసానంటే రాత్రి ఓ టైప్ లో ఉంటుంది అనుకోవచ్చు. నువ్వు కూడా గుర్రెక్కేసావంటే కథ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఏం కాదులేండి, మీరెళ్ళి అందరిని పలకరించండి. నాకు అసలే హార్ట్ వీక్. ఒక పెగ్గే తాగమని చెప్పాడు డాక్టరు. హలో మిస్టర్ విజయ్. హలో హలో. హలో. హార్ట్ వీక్, 1 పెగ్. ఎస్. ఇదేదో కొత్త ఐటమ్ లా ఉంది. చికెన్ లెగ్. నాకెందుకు పెట్టలేదు చికెన్ లెగ్? ఒకటే ఉన్నట్టుంది, నాకు పెట్టాడు. కోడి 2 కాళ్ళు ఉంటాయి, ఆ 2వ కాళ్ళు నాకు కావాలి. అరవకుండా మీకు అసలే హార్ట్ నాకు 2వ కాళ్ళు కావాలి. బ్రింగ్ అది గుడ్డిదేమో. అయితే నాకు ఇదే కావాలి. నేను ఇవ్వనా? ఇచ్చేయి. ఇచ్చేరా. థ్యాంక్ యూ అల్లుడు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తున్నా ఎవరు ముందు తింటారా? ఏంటంత సీరియస్ గా చూస్తున్నారు? ఎవరెవరు ఏమేమి బహుమతులు ఇచ్చారా అని చూస్తున్నాను. కాస్త నేనిచ్చే బహుమతి చూస్తారా? ఏమిటే ఎన్ని కార్లు ఉన్నాయి? మనం ఏమన్నా టూరిస్ట్ ట్యాక్సీ నడుపుతున్నాం? ఏమిటి సార్ కొత్తగా అడుగుతారు? ఇవన్నీ మీయేగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కారు వాడుతుంటారు కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు అక్కడ సార్. పాప 2 బిందెల చిత్తూరు పాప, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇక్కడేం చేస్తున్నావు? సెటప్. ఎవరికి? నేనేమిటో, నా ఇన్ అండ్ అవుట్ ఏమిటో తెలియనట్టు మాట్లాడతారేమిటి? నేను మీ సెకండ్ సెటప్ నని మర్చిపోయారా? వాట్? నువ్వు నా సెకండ్ సెటప్? మొన్న రాత్రి మా ఆవిడిచ్చిన టచ్కి జెండాకర్ర టైప్ మనిషిని బెండకాయ లెవెల్కి కుంచుకుపోయాను. మళ్ళీ నీ టైప్ పర్సనాలిటీతో సెకండ్ సెటప్? నో ఛాన్స్. రాత్రి మీ ఆవిడ కొత్త రకం గిఫ్ట్ ఏమైనా ఇచ్చిందా? నైట్కి వస్తారుగా, అప్పుడు చెప్పా మీ పని. ఓకే, టోటల్ హ్యాపీయే కదా. నువ్వా? నేనే హ్యాపీ అనుకో, కానీ క్యాంటీన్ లో కప్పులు కడిగి పాప వచ్చి నాకు దానికి ఎడుతున్నట్టు మాట్లాడుతుంది ఏమిటి? అవును, మీ ఇద్దరికి అబ్బాయి 7 ఏళ్ళు అయింది. ఏమిటి? నాకు ఆ లేలాండ్ బెంజిలారికి 7 ఏళ్ళు ఇంకా. నాకు పెళ్ళం ఉందయ్యా. పైగా నేను శ్రీరామచంద్రమూర్తి టైప్, ఒకటే మాట ఒకటే బాణం. అయ్యుండొచ్చు. ఇంట్లో శ్రీదేవి లాంటి పెళ్ళా ఉన్నా బయట మూదేవి లాంటి ఎత్తౌట్ ఉండాలి. పెట్టు. ఏమిటి పెట్టేది? అసలు ఫ్యాక్టరీ విషయానికి నీకేం సంబంధం? పెట్టమంటుందిగా, పెట్టే. ఇదిగో
అదే వద్దనేది. మే కమిన్ సార్. అయ్యో ఎప్పుడో వస్తున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ చూసాడంటే నా పరువు పోతుంది. కావేన్ ప్లీజ్. ఇంకో ప్లీజ్ కొంచెం 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 ఇంకో. అడ్డమైన వాళ్ళ కోసం వంగాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇంకో. నీ పని తర్వాత చెప్తాను. చెప్పండి. ఐఎమ్ సారీ. పర్లేదు. మీకు కాదు సార్. సారీ మేడం, రాకూడని సమయంలో వచ్చానా? వచ్చారుగా, విషయం చెప్పి వెళ్ళండి. బిజినెస్ గురించి మాట్లాడటానికి బాంబే నుండి పార్టీ వచ్చింది. చూసా పదండి. మీతో కదా సార్, మేడం గారితో. ఏమిటయ్యా రింగు? మా ఇద్దరు ఎర్త గురించి వీడికి కూడా తెలుసా? ఒకవాడికి ఈ ఊరంతా తెలుసు. సరే, ఆఫీస్ పనులన్నీ వీళ్ళే చేసేస్తే ఇక నేనేం చేయాలయ్యా? సంతకాలు పెట్టడమే. నువ్వు కావాలనుకునే జీవితం ఇప్పుడు నీకు వచ్చింది. హాయిగా ఎంజాయ్ చేయి. అంతేనటవా? ముమ్మాటికి అంతే. గో హెడ్. ఆల్ ఓకే, టోటల్లీ హ్యాపీ. నీకు పెళ్ళానయ్యే అదృష్టం ఎలాగూ లేదన్నా, కనీసం నీ బిడ్డ కన్నా తల్లిని కానివ్వు. కల్పన కల్పన చూడండి, నేనేదో గౌరవంగా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. జీతం తక్కువైనా నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. మీరు రోజు ఇలా కారులో వచ్చి నాతో మాట్లాడడం ఎవరైనా చూస్తే నా ఉద్యోగమే కాదు, నా పరువు కూడా పోతుంది. నేను ఇంకా పెళ్లి కావాల్సిన దాన్ని. దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఏమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు? నువ్వు వదిలిపోయే న్యూస్ ఒకటి చెప్తాను. ముందు మంచి కాఫీ ఇవ్వనానా. మొన్న చెప్పడం మర్చిపోయాను. ఆ పులిరాజు మామ కొడుకు లేడు, వాళ్ళ అబ్బాయి విజయ్ చిన్నప్పుడు చీవుడు ముక్కు మొహం, ఉడతలు పీకేసిన తాటి టెంక లాంటి జుట్టు, బటన్స్ లేకుండా డ్రాయర్ వేసుకుని ఊరంతా తిరిగేవాడే ఆ విజయ్ ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్ లో ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? నేనే నమ్మలేకపోయాను. అబ్బా, ఇన్నాళ్ళకో మంచుకో. విజయ్ వచ్చి చాలాసేపు అయిందమ్మా. పాపం గతంలో జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడు. ఎక్కవలసిన రైలు వెళ్ళిపోయాక కొన్న టికెట్ విలువ లేదు బావా. నాకు నా భార్యకు మధ్య ఉన్నది ప్రేమానుబంధం కాదు కల్పన, ఒట్టి డబ్బు సంబంధం అంతే. దట్స్ ఆల్. ఏదైనా అనుబంధమే కదా. నీ దారి నువ్వు చూసుకున్నావు, దేవుడు నాకు ఇచ్చిన దారిలో నేను నడవాలిగా. అంటే నన్ను వదిలేసి నువ్వు మరొకరిని పెళ్లి చేసుకుంటానంటావా? ఏ, నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోలేదా? అది అది జస్ట్ యాక్సిడెంట్ అంతే. లైఫే ఒక పెద్ద యాక్సిడెంట్. అవును, నీ కారులో వస్తే నీకు నచ్చదని నడిచొచ్చాను. తడిచిపోతావు, కొంచెం ఆగి వెళ్ళకూడదు. బా, బహదూర్, వీళ్ళు ఇక్కడి నుంచి ఇంట్లోనే నాతోనే ఉంటారు. వీళ్ళు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. బాగున్నావమ్మా? నీతో మాట్లాడాలి, పైకి రండి. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదేమో అని. వాళ్ళని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది వాళ్ళు గనక. ఎవరైనా సరే పరాయి వాళ్ళు ఈ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, నన్ను కన్న మా అమ్మ నాన్న. మా నాన్న కూడా నన్ను కన్నాడు, ఆయన ఇక్కడ ఉంటలేదే. అది ఆయన ఇష్టం. కాదు, నా ఇష్టం. కనీ పంచిన తల్లిదండ్రులను బయటికి గంటే సంస్కారం నాకు లేదు. నేను ఇంట్లో ఉండాలంటే వాళ్ళు ఇక్కడే ఉండాలి. వాళ్ళు అడిగిన 40% బోనస్ వాళ్ళకి ఇస్తే ఫ్యాక్టరీ మూసేసి వాళ్ళ కాకి గుడ్డలు మనం వేసుకుని వేరే ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తుంది. నీ కుర్రతనానికి ఆవేశానికి మా డబ్బు వేస్ట్ చేసుకోలేం. వాళ్ళ డిమాండ్స్ మేము ఒప్పుకోవడం లేదు. నేను ఒప్పుకుంటున్నాను. ఈ ఫ్యాక్టరీ మీ ఒక్కటే కాదు, బట్ ఈ ఫ్యాక్టరీ నాది కూడా. అంతేకాదు, ఈ ఫ్యాక్టరీ నేను ఎండీని. చూసి వాళ్ళు అడిగే కోరికలు న్యాయం ఉంది, తీర్చాల్సిన బాధ్యత మనకుంది. ఇవన్నీ మీకు అనవసరం. నేను ఎండీగా ఉండాలంటే వాళ్ళ కోరికలు మీరు ఒప్పుకొని తీరాలి. ఆ యూనియన్ లీడర్ సుధాకర్ కోసం ఇవన్నీ చేస్తున్నాడు. ఆ యూనియన్ గొడవలన్నీ నాకెందుకు? వాడిని లేపేయి. కనిపించవా?
మీ డిమాండ్ చెప్పుకుంటూ ఈ పేపర్ మీద సంతకం చేశాను. ఇది చూసిన తర్వాత అయినా నా మీద నమ్మకం కలిగితే బోనస్ విషయం మాట్లాడదాం. డాక్టర్, ఈ అడ్రస్ కి కబురు చేయండి. ఆయనకు కావాల్సిన వాళ్ళు వస్తారు. థ్యాంక్ గాడ్, పెద్ద ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. చిచ్చి, ఇది హాస్పిటలేనా? డర్టీ. డాడీ, ముందు ఇక్కడి నుంచి మార్పించండి. మార్పిద్దాం అమ్మా, మార్పిద్దాం. చూడు, మన స్టేటస్ కి సరిపోని స్నేహాలు చాలా డేంజరస్. నీకే కాదు, మన బిజినెస్ కూడా. ఎలా ఉన్నావు? థ్యాంక్స్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, కల్పన గారికి. కల్పన? ఆవిడే నేను హాస్పిటల్లో జాయిన్ చేసి రాత్రంతా ఇక్కడే ఉన్నారు.